ఈ విలేజ్ అంతే మరి ఇంకొక విలేజ్కి అయితే మరి ఈ విధంగా నడుచుకుంటూ అయితే మరి బయలుదేరి వెళుతున్నాం చూడండి. మరి ఇంత మరి కష్టాలతో మరి అడవి ప్రాంతం అలాగే ఎండతో మేమైతే బయలుదేరి నడుచుకుంటూ సహోదరులకు ప్రభు పేరిట అందరికీ వందనాలు. ఈరోజైతే మేమైతే మరి దేవుని పని కొరకైతే బయలుదేరి వెళ్ళాము. కొండ ప్రాంతం అడవి ప్రాంతంలోని చూడండి. మేమైతే ఈ విధంగా అయితే ఘాట్లు మరి ఎక్కుతున్నాము. అడవి ప్రాంతం అనమాట. ఇట్లా స్తోవా కూడా లేదనమాట. ఈ విధంగా అయితే బయలుదేరి అయితే మరి దండయాత్రకు అయితే మరి మేమైతే బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది చూడండి. ఈ షర్ట్లు ఈ బండరాయిల పైన అయితే మరి కారు ఎండల్లో మరి ఇక్కడైతే నీడ కూడా లేదు. ఈ విధంగా అయితే మేమైతే మరి బయలుదేరి అయితే వెళ్తున్నమాట. ఈ సమయంలో మేమైతే మరి ఊరికైతే రావడం జరిగింది. ఇక్కడైతే మరి ఉన్నారైతే వీరికైతే మరి దేని మాటలు పంచి అయితే మరి బయలుదేరి ఇంకో గ్రామంకి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఈ విధంగా అయితే మరి దేని ఒక పని అయితే మరి అడవి ప్రాంతంలో మరి చేయడం జరుగుతుంది. తప్పకుండా మరి మీరైతే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరి ఈ వీడియోల కొరకు మరి దేవుని పని కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని నేనైతే కోరుతున్నాను అన్నమాట. ఈ విధంగా చూడండి. ఇక్కడైతే పెద్ద లోయ ఉందన్నమాట. ఈ లోయలోను మరి ఇలాగైతే వాగు దాటుకొని అయితే మరి ఇంకొక ప్రాంతంకి వెళ్ళాలంటే అక్కడ నుంచి 2-3 కిలోమీటర్లు దాటి వెళ్ళాలన్నమాట. అంత దూరం అయితే ఆ విలేజ్లో అయితే ఉన్నాయన్నమాట. ఆ విధంగా అయితే మరి ఇలా కూడుకొని అయితే మరి మేమైతే ఈ దండయాత్ర అనేది అయితే వేసుకుంటూ బయలుదేరి అయితే వెళ్తూ ఉన్నాం చూడండి. షర్టుగా అయితే మరి సేవకులు అయితే మరి ఈ విధంగా అయితే మరి రావడం జరిగిందనమాట. ఈ కారు ఎండల్లో మరి ఈ విధంగా అయితే మరి చూడండి, చెట్లకు నీడ కూడా లేదు. ఎంతో కష్టపడి మరి దేని ఒక పని కొరకు అయితే బయలుదేరి మేమైతే వెళ్తూ ఉన్నాం. తప్పకుండా మరి మీరు ప్రార్థన చేస్తారని నేనైతే కోరుతున్నాను. ఇలాగే మరి అనేకమైన గ్రామాలు ఉన్నాయన్నమాట. ప్రభువును తెలియని గ్రామాలు ఉన్నాయి. అవన్నీ మరి దేవుని ఒక మాటలు పంచాలి. దేవుని ఒక బాటలో వారికి మరి చూపించాలి. దేవుడు మరి మనం చెప్పడం మన వంతు. దేవుడు మరి కార్యం చేస్తాడు. మరి దేవుడే వారి మనిషి ఆలోచన తలం మార్చి మరి తప్పకుండా ఆయన సన్నిధికి నడిపిస్తాడు. తప్పకుండా మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన మరి అనేక ఆత్మలకు రక్షణకర్త అయిన దేవుడు నడిపించాలని ప్రార్థించండి. అలాగే మేము చేస్తున్న ఈ చిన్న పనిని కూడా దేవుడు దీవించాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే మరి ఇంకా మనమైతే దేవుని పని చేయాలి. ఈ విధంగా అయితే మీరు చూడండి, చాలా దూరం అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. మేమైతే వెనకాల, నేనైతే మధ్యలో ఉన్నాను. ఈ విధంగా వెనకాల ఇంకా ఉన్నారు, ముందు కూడా ఉన్నారన్నమాట. నడుచుకుంటూ మరి వెళ్తూ ఉన్నాం. ఎందుకంటే మరి చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే రాయలు, కొండలు ఎక్కుట దిగుట. ఈ విధంగా అయితే విలేజ్కి అయితే రావడం జరిగిందనమాట. ఇదే గిన్నెగారు అనే విలేజ్కి అయితే మేమైతే రావడం జరిగింది. ఇక్కడ చూడండి, కళ్ళు చెట్టు అయితే ఉంది. ఈ విధంగా మరి కళ్ళు తాగైతే అనేక మంది అయితే పాడైపోతున్నారు అన్నమాట. పాడైపోసిన మరి ఆ గ్రామం ప్రజల కొరకు అయితే మనమైతే విజ్ఞాపన చేయాలి. అలాగే దేవుని ఒక మాటలు అయితే పంచాలని మేమైతే బయలుదేరి వెళ్తున్నాం. మనం చూడండి, ఈ విల్లులు అయితే మరి చాలా రోజులు అయిన తర్వాత బేస్మెంట్ వేస్తారు కానీ కట్టుకోలేని పరిస్థితి. ఈ గ్రామాలకి రోడ్డు కూడా లేదు, ఆ పరిస్థితి ఉందన్నమాట. అలా అందుకైతే మరి ఈ విధంగా చిన్న చూడండి మట్టి ఇల్లులు అయితే వేసుకొని మరి జీవిస్తున్నారు అన్నమాట ఈ అడవి ప్రాంతం మధ్య. ఇక్కడైతే మనమైతే వెళ్ళడం జరిగిందండి ఈ గ్రామాన్ని. ఇదే గిన్నెగారు అనే గ్రామాన్ని విలేజ్కి అయితే మనం రావడం జరిగింది. ఇక్కడైతే మరి ఉన్నారో లేదో ఇంకా వెళ్ళేకైతే మరి చూపిస్తాం. ఇక్కడైతే మరి ఎవరు లేనట్టున్నారు. అయితే ఇదంతా మరి అయితే ఎందుకంటే మధ్యాహ్న కలశం మరి ఎండల్లో మరి ఇక్కడ చెట్టు కింద వెళ్ళిపోయి ఉంటారు. చెట్ల కింద కానీ కొంచెం పనులు ఉంటాయి కదా, సొమ్ములు కాడ వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి ఉన్నారేమో. అందుకనే మరి ఇంట్లో కనిపించలేదు. తప్పకుండా మరి ఎవడ కూడా ఉంటాడనేసి మేమైతే రావడం జరిగింది. ఎవడ కూడా ఉంటారులే, అందరూ వెళ్ళారు కదా ఈ విధంగా. ఎందుకంటే పని కాలం కాదు, వేసవి కాలం కనుక మరి తప్పకుండా ఈ ఎండాకాలం కనుక మరి ఉంటారు. ఈ విధంగా అయితే మేమైతే కూడుకుంటూ మరి ఈ పని అయితే మరి ఈరోజు అయితే మేము చేయడం జరిగింది అన్నమాట. వెళుతూ ఉన్నాం చూడండి, చిన్న పాకలు వేసుకుంటూ
గడ్డి పాకలు అయితే ఉన్నాయన్నమాట, గడ్డితో వేసుకున్న పాకలు అనమాట. అలాగే చిన్న చిన్న రేకుల ఇల్లు కూడా అలాగే వేసుకున్నాం అన్నమాట. ఇక్కడైతే మేమైతే మరి కొంచెం అలాగైతే మాకైతే మరి ఈ విధంగా అయితే మరి అక్కడైతే మరి ఈ విధంగా అయితే మరి ఇక్కడైతే ఉన్నారు, మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మా పిన్ని వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఇక్కడైతే మా పిన్ని వాళ్ళు, మా డాడీ వాళ్ళు అయితే మా సహోదరులు ఉన్నారన్నమాట. వీరన్నీ ప్రభువుని నమ్ముకోలేదు. వీరి కొరకైతే మరి తప్పకుండా ప్రార్థన చేయండి. గినెగరు గుణ గ్రామాన్ని తప్పకుండా ప్రభువుని నమ్ముకోలే. వీరంతా ప్రభువుని సన్నిధికి నడిపించబడాలన్నమాట. నేనైతే ఈ విధంగా అయితే మరి మీకైతే మరి వివరణ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే కూర్చొని మలిచిపోయాం కదా, ఇక్కడ మరి 2 కిలోమీటర్లు ఉంటుంది, కొంచెం నడుచుకొని వచ్చాం. అలాగే ఇక్కడ కూర్చున్నాం అనమాట. కొంచెం రెస్ట్ తీసుకుంటూ మరి మలగో గ్రామంకి వెళ్దామనేసి, మలగో విలేజ్కి వెళ్దామని ఇక్కడైతే కూర్చున్నాం అనమాట. మీరైతే చాలా అయితే ఉన్నారు. ఇప్పుడైతే ఈ విలేజ్ని బయలుదేరి అయితే మేమైతే ఇంకొక ప్రాంతంకి వస్తున్నాం. ఇది కూడా మొత్తం అడవి ప్రాంతం అండి. ఇక్కడ చాలా ఎత్తైన ప్రాంతం కొనాలి. అక్కడి నుంచి మేమైతే కింద లోతుగా దిగాలన్నమాట, డౌన్ దిగి రావాలి. చూడండి ఇవన్నీ సెటిల్ అయితే